ఏ ప్రపంచానికి చాటి చెప్పేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించనున్నారు. సతీష్, మీరు బార్కెడ్ వెనక కనబడుతున్నారు, మిమ్మల్ని ఆపారా లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులను ఆపేశారా? ప్రస్తుతం ఇక్కడ వరకు రావడానికి చాలా మందిని నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ పర్యటన నేపథ్యంలో ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైనప్పటి నుండి కూడా నిన్న రాత్రి నుండి కూడా పోలీసు ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చేటువంటి మార్గం వివిధ నియోజకవర్గాల నుండి కార్యకర్తలు ఎవరు రాకుండా, నాయకులు ఎవరు రాకుండా ఆ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాటిని తనిఖీలు జరిపించి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమైన నాయకులందరికీ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సెక్షన్ 30ని అమల్లో ఉందంటూ నిన్న ఎస్పీ ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. అలాంటి రాకూడదంటూ విజువల్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాజా టోల్ ప్లాజా దగ్గరికి చేరుకున్న విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాజా టోల్ ప్లాజా కరెక్ట్ గా కనెక్ట్ చేసే టోల్ ప్లాజా ఇది మనకు కనిపిస్తోంది. కాన్వాయ్తో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒక్కసారిగా కాన్వాయ్ దగ్గరికి రావడం కనిపించింది. ఆయన కాన్వాయ్ నుంచి బయటకు దిగి వారందరికీ కూడా అభివాదం చేసి ముందుకు వెళ్తుండడం కూడా మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తున్నాం కాజా టోల్ ప్లాజా దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మనకి కనబడుతోంది. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన తాడేపల్లి బైపాస్, మంగళగిరి బైపాస్ మీదుగా గుంటూరు వెళ్తున్నారు. కాసేపట్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారీగా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్, అదేవిధంగా వైఎస్ జగన్ అభిమానులు ఆయన దగ్గరకు చేరుకోవడం కూడా మనకు కనిపిస్తోంది. భారీగా పోలీస్ వాహనాలు కూడా ఆయన కాన్వాయ్ వెంట వస్తున్నాయి. కానీ వీరెవరిని కూడా నియంత్రించలేని పరిస్థితి కనబడుతోంది. కేవలం 2 వెహికల్స్ ఆయన కాన్వాయ్ ముందు మాత్రం కనబడుతున్నాయి. కాజా టోల్ ప్లాజాకి చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ప్రయాణికులు వాళ్ళందరితో పాటుగా చాలా మంది ఈ కాన్వాయ్ దగ్గరకు చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడం కూడా మనకు కనబడుతోంది. ప్రస్తుతం కాజా టోల్ ప్లాజా దాటుకుని ఆయన గుంటూరు వైపుగా వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాల దాడిలో ఆయన నివాసం, ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆయన నివాసంలో ఉన్నారు. వారిని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో ఉండే ఆయన భార్యతో పాటు ఆయన కుమార్తెలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వారందరిపైన దాడి చేసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు టీడీపీ గుండాలు. కాసేపటి క్రితమే చూసాం. ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి అంబటి రాంబాబు పక్కనున్న వ్యక్తి ఆ రోజు దాడి జరిగిన క్రమం మొత్తాన్ని కూడా మనకి వివరించడం కనబడుతోంది. కాజా టోల్ ప్లాజా దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ను కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నారు. రవీందర్, చెప్పండి. వైఎస్ జగన్ ప్రస్తుతం కాజా టోల్ గేట్ దాటి ముందుకు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే గుంటూరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పేతాగారి మండల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టోల్ గేట్ దగ్గరకు తరలి వచ్చి జగన్ కు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారందరూ కూడా వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లి గుంటూరు వెళ్ళడానికి దాదాపు ఇంకొక 25 కిలోమీటర్ల పైగా దూరం ఉంది. ప్రస్తుతం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఈ టోల్ గేట్ వరకు మొత్తం 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 11 కిలోమీటర్ల నుంచి దాదాపు 1:05 వరకు సమయం పట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అడుగడుగున కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్ కు తమ సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాన్వాయ్ చాలా ఆలస్యంగా వెళ్తూ ఉంది. ప్రస్తుతం కూడా ఈ తాడేపల్లి ఇక్కడ ఏదైతే కాజా టోల్ గేట్ ఉందో దాటిన తర్వాత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో వారందరికీ జగన్ అభివాదం చెప్తూ ఉన్నారు. ఆయన కారుని ఆపేసి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ 2 వీలర్స్ మీద వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్వయిస్తూ వారిని కొంచెం స్లోగా రావాలంటూ స్వయంగా జగన్ చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది యూత్ చాలా స్పీడ్ గా వెళ్తున్న నేపథ్యంలో వారికి జాగ్రత్తలు తెలియజేస్తూ జగన్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రవీంద్ర, అంబటి రాంబాబు పైన హత్యాయత్నం, ఆయన నివాసం పైన దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లడం మనం చూస్తున్నాం. అయితే ప్రజల నుంచి ఒక భారీ స్థాయి మద్దతు ఉంది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే ఒక జంగిల్ రాజ్ కనిపించింది రాష్ట్రంలో, దాడులు, హత్యాయత్నాలు. సో వీటినన్నిటినీ వ్యతిరేకిస్తూ జనమంతా ఒక్కటై వైఎస్ జగన్ కి మద్దతు తెలుపుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా ఈ ఆటవిక రాజ్యం ఏదైతే కొనసాగుతుందో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు
ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థాయిలో హింసాకాండం అనేది గతంలో ఎప్పుడు కూడా చూశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు గడిచిన 19-20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంటాన్ని ప్రజాస్వామ్యవాదులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ ఆంక్షల్ని, పోలీసులు పెట్టే అడ్డంకుల్ని, వీటన్నిటిని కూడా ఛేదించుకునే రోడ్ల మీదకి జనం వస్తున్నారు అనేది ఈ రోజు జగన్ పర్యటన చూడటం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ పర్యటనలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తా ఉంటూ రాష్ట్ర నుంచి కూడా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అట్లాగే హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. క్యాడర్ కి స్థానికంగా ఉండేటువంటి మండల స్థాయి నాయకులు కూడా ఫోన్ చేసి మరీ బెదిరించారు. అయినప్పుడు కూడా వీరందరూ కూడా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ముందుకు వస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాన్ని ఎదుర్కొంటూ కూడా వీరంతా కూడా కుతంత్రాలు ఛేదించుకుని రోడ్ల మీదకి వస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఇప్పుడు తాడేపల్లి నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్ అనునయిస్తూ గుంటూరు వస్తున్నారు. అత్యంత దారుణంగా గుంటూరులో అంబటి రాంబాబు మీద హత్యాయత్నం చేశారు. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంతో పాటు కారును కూడా నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి పరిస్థితి చూసాం. అది జరిగిన 24 గంటల సమయం గడిచేలోపే మళ్ళీ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి ఆయన కుటుంబ సభ్యులను హతమార్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వరుసలమ్మడి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఘటనలు, హింసాత్మక చర్యలను రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకైనా మీకు ప్రజలు పట్టం కట్టింది, అధికారంలోకి వచ్చింది కేవలం ఈ విధంగా దాడులు చేయడానికి, హింసాత్మక చర్యలు చేయడానికి అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనాన్ని మనం గడిచిన కొంతకాలంగానే చూస్తూనే ఉన్నాం. అయితే పోలీసులను ఉసుగొలిపి రాష్ట్ర పెద్దలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏవి కూడా అమలు కావటం లేదని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు సైతం ఈ రోజు బయటకు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నాలే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు.
కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాట